నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను శ్రీలత. మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో సురక్ష పోలీస్ కళా బృందం షీటింగ్ మరియు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాల బాలికలు చదువుపై దృష్టి పెట్టి పెద్దలు విలువలతో కూడిన జీవన విధానంతో క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని పోలీస్ కళా బృందం సభ్యులు మాటలు పాటలతో విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మాయమాటలు చెప్పి లేదా రకరకాల లింకులు మెసేజ్ల ద్వారా సైబర్ నేరగాళ్లు అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేస్తారని, అలాంటి మాయమాటలు నమ్మవద్దని, ఎలాంటి మెసేజ్లకు లింకులకు స్పందించవద్దని, ఒకవేళ పొరపాటున అలాంటి వారి వలలో పడి ఆన్లైన్ లో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలని వివరించారు. గంజాయి మొదలగు మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాల బారిన పడి ఎంతో మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, కొంతమంది యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇంట్లో చేసుకోవాలంటే ఇంట్లో తల్లిదండ్రుల కాడికి పోండి, ఇంట్లో ఉండండి, ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే ఇంట్లో చేయండి, ఇంట్లో తినండి, నిమ్మలా ఉండండి. రోడ్ల మీద బండ్ల మీద కేకులు పెడతాం, కాలేజీ గ్రౌండ్లలో పెడదాం, అట్లాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా పెట్టుకోవద్దు. కంపల్సరీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు రెగ్యులర్గా ఒక ఫోకస్గా చదివితే తప్ప మంచి పర్సంటేజ్ రాదు. భవిష్యత్తులో మీరు పీజీ ఎంట్రన్స్ రాసినా లేకపోతే బీఈడ్ ఎంట్రన్స్ రాసినా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జేఆర్ఎఫ్ కానీ రీసెర్చ్ సంబంధించిన ఏది రాయకపోయినా కూడా సబ్జెక్టు లేకుండా నువ్వు ఎన్ని చదివినా దండగవుతుంది. మనం ఇంటర్మీడియట్ చేసిర్రు, మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్ తీసుకో, సిటీఎం సిబ్బంది, హ్యాండ్ మూమెంట్ రాఫ్టింగ్ యూనిట్ సిబ్బంది మరియు మీకు ఇంతసేపు పాటలతో మాటలతో అందిస్తున్న మా కళా బృందానికి మీ అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మా జిల్లా ఎస్పీ గారు జానకి మేడం గారు మీకు అందరికి కూడా సమాజంలో జరిగే చట్ట వ్యతిరేక కార్యక్రమాల మీద, చట్ట వ్యతిరేక చర్యల మీద అవగాహన కల్పించడానికి మరియు ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వచ్చిన స్టూడెంట్స్ భవిష్యత్తులో ఎటుపక్క కూడా అంటే ఏ క్రైమ్లో బాధితులు కాకుండా ఎక్కడ కూడా చెడు మార్గంలో పయనించకుండా ఉండేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీకు అందరు కూడా కొంత అవగాహన కల్పిద్దామని చెప్పి ఈ కాలేజీలు, స్కూళ్ళు ప్లస్ లోకల్ విలేజ్లో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వచ్చే దారి ఏంటంటే డబ్బులు లేకనో లేకపోతే సరైన గైడెన్స్ లేకనో ఇంజనీరింగ్, మెడిసిన్ సైడ్ పోకుండా ఏదో నార్మల్గా ఇంటర్మీడియట్ తర్వాత టీటీస్, డైట్ సైడ్ పోకుండా డిగ్రీ చేయడం అంటే కొంచెం పేదరికం నుంచి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండి చదువుకోలేక బయట వేరే ఎడ్యుకేట్ అంటే టెక్నాలజీ ఎడ్యుకేట్ సైడ్ పోకుండా ఇటు సైడ్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవునా? చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్ ఏదో టార్గెట్ చేస్తూ ఉంటారు. డిగ్రీ చేస్తారనే ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ ఈ జిల్లా కలెక్టర్ పేరు ఏం పేరు ఐడియా ఉందా మీకు? నేను చెప్పకండి. లాస్ట్ విజేంద్ర బోయి ఎస్పీ గారు, వీళ్ళంతా కూడా మహిళలు ఎంతో కష్టపడితే తప్ప ఇవాళ ఈ స్టేజ్ లేదు. ఈ జిల్లాను పరిపాలిస్తున్న ఇద్దరు అధికారులు. అర్థమైందా? డిగ్రీ చదివినా, డిగ్రీ కంప్లీట్ అయినా కూడా సివిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అవునా? కలెక్టర్ కావాలంటే ఏం చదవాలి? డిగ్రీ ఎలిజిబిలిటీ. నువ్వు పీజీలు, పిహెచ్డీలు ఏం చదివినా అక్కడ కాలం నింపే దగ్గర బీఎస్సీ కంప్లీట్, బిఏ కంప్లీట్, డిగ్రీ బేస్డ్ ఉంటుంది అన్నమాట, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అని చెప్పి మనం దాంతో ఏ ఉద్యోగానికైనా పోవడానికి అవకాశం ఉంది సొసైటీలో. కాబట్టి ఎప్పుడు కూడా డిగ్రీ చిన్న చూపు చూడకండి. మీరు వచ్చిన ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన ఈ ఫస్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్గా కంపల్సరీ ఒక ప్లాన్ ప్రకారంగా ఏదైతే మీరు ఏదైనా భవిష్యత్తులో ఒక లెక్చరర్ కావాలన్నా, ఒక టీచర్ కావాలన్నా, ఒక ఐఏఎస్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా ఈ డిగ్రీతో సాధించవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు రెగ్యులర్ క్లాసెస్తో పాటుగా దీనికి కూడా ఒక గంట 1 అవర్ కేటాయించుకొని కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా కొంత అవేర్నెస్ కల్పించుకోవాలి.
ఏదైనా డిగ్రీకి వచ్చిన తర్వాత ఏదో ఒక జాబ్ ఫిక్స్ కావాలి మీరు మెంటల్గా. డిగ్రీ అయిపోయిన తర్వాత చూద్దాం ఫైనల్ ఇయర్ అయిపోయినాక చూద్దాం అని వాయిదాలు వేసుకుంటే పోవద్దు. ఏదన్నా ఒకటి, ఒక లెక్చరర్ కావాలంటే పీజీ చేయాలి, పిహెచ్డీ చేయాలి, దానికి సంబంధించిన జేఏలో డిఏలో ఏదో ఎగ్జామ్ రాయాలి, అలా క్వాలిఫై కావాలి. లేదంటే ఒక పోలీసు ప్రొఫెషన్ ఎన్నుకోవాలంటే డిగ్రీ కంప్లీట్ కావాలి, ఒక కానిస్టేబుల్ కావాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ కావాలి. దీనికి స్పష్టమైన ఒక నిర్దిష్ట లక్ష్యం అనేది ఏర్పరచుకొని కంపల్సరీ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆల్రెడీ కంప్లీట్ కాబట్టి మీ ఏజ్ దీనికి కానిస్టేబుల్ సైడ్ కానీ ఇంకా వేరే ఆర్మీ సైడ్ కానీ ఇంటర్మీడియట్ జాబ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని కంపల్సరీ రెగ్యులర్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు మైండ్ సైడ్ పెడితే తప్ప రోజు ఒక 1 అవర్ బయట హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కోచింగ్ పోయే వాళ్ళతో మన కాంపిటేటివ్లో నిలదొక్కుంటాం. లేదు ఎగ్జామ్ తీరా 3 నెలల ముందు చదువుదాం, గ్రౌండ్ తర్వాత ప్రాక్టీస్ చేద్దామంటే కుదరదామా? అవునా కదా?